వెల్కమ్ టు ఓహో టాకీస్. ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా 2024 అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారిపోయాయి. ఇక ప్రధాన పార్టీలుగా ఉన్న బీజేపీ, వైసీపీ, మరి ఇటీవల కాంగ్రెస్ పార్టీ పీసీసీ పగ్గాలు చేపట్టిన షర్మిల కూడా మంచి దూకుడు మీదైతే ఉంది. ఇక పవన్ కళ్యాణ్ తను పార్టీ స్థాపించిన 10 సంవత్సరాల నుంచి కూడా తన లక్ష్యం వైపు జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన పార్టీగా తయారు చేయాలని, కాపు నాయకుడు అంటే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అంటే సీఎం కావాలనేది కూడా జనసేన పార్టీ లక్ష్యము. అదే పవన్ కళ్యాణ్ లక్ష్యం కూడా అదే. కానీ ఏపీ రాజకీయాలు మొన్నటి వరకు పొత్తుల విషయంలోనైతే టీడీపీ జనసేన ఉందని అందరూ భావించడం జరిగింది. ఇక షర్మిల ఎంట్రీ ఇవ్వడము, కాంగ్రెస్ పార్టీ కొంత పుంజుకోవడము, ఆ తర్వాత మనం ఈ 2-3 రోజుల నుంచి చూసినట్టయితే కూడా బీజేపీ తన లక్ష్యంలో భాగంగా అంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి ఆరాటపడుతుండడము, బీజేపీ కూడా టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి ఆసక్తి చూపడము. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో అటు వైసీపీ, ఇటు జనసేన, ఇటు టీడీపీ 3 పార్టీలను కలుపుకొని కూడా ఒక ఎత్తుగడైతే వేసినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక 2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో ముచ్చటగా 3వసారిగా మళ్ళీ బీజేపీ అధికారాన్ని చేపట్టాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు మనకు స్పష్టమవుతుంది. ఇవన్నీ పక్కగా పెడితే మనం ఈరోజు ప్రధానంగా పవన్ కళ్యాణ్ తర్వాత ఆయన స్థాపించిన జనసేన పార్టీ గురించి మనం మాట్లాడుకోవాలి. చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించడం జరిగింది. అయితే ఆ పార్టీ స్థాపించడం వెనుక కూడా కొంత ఎజెండా, కొన్ని లక్ష్యాలు, కొన్ని ఆశయాలు బలంగా అయితే ఉన్నాయి. అంటే కాపు సామాజిక వర్గాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బలమైన సామాజిక వర్గంగా తయారు చేయడానికి, అంటే కాపులను రాజకీయంగా బలోపేతం చేయడానికి ఒక మంచి ప్రణాళికతో ప్రజారాజ్యం పార్టీని చేపట్టడం. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కావచ్చు, ఇప్పుడున్న రాజకీయాలను మనం ఒకసారి చూసినట్టయితే కూడా అయితే కమ్మ తర్వాత రెడ్డి రాజకీయాలు ప్రధానంగా ఆ నాయకుల మధ్య ముఖ్యమంత్రుల మార్పులు చేర్పులు, ఆ నాయకుల ముఖ్యమంత్రులు కావడం మనం చూస్తూ ఉన్నాం. అయితే అప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో అంటే కమ్మ రెడ్డి సామాజిక వర్గానికి ధీటుగా అంటే కాపు సామాజిక వర్గాన్ని కూడా రాజకీయంగా బలోపేతం చేసి కాపు నాయకుని అంటే కాపు వ్యక్తిని ముఖ్యమంత్రిగా చూడాలనేది కాపు సామాజిక వర్గం యొక్క ఆశయము, లక్ష్యము. ముద్రగడ పద్మనాభం కావచ్చు, హరిరామ జోగయ్య కావచ్చు, ఇప్పుడున్న వివిధ పార్టీల్లో ఉన్న కాపు నాయకులు కూడా వాళ్ళ మనసుల లోపల అదే ఉన్నప్పటికీ ఇక పార్టీల్లో రకరకాల పార్టీలు ఉన్నాయి. వారి యొక్క అంతర్గతాన్ని అంటే ఇన్నర్ ఫీలింగ్స్ని బయటికి చెప్పుకోలేక వివిధ పార్టీల్లో అయితే కొనసాగుతున్నట్టు మనకు ప్రధానంగా కనబడతా ఉంది. అయితే ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్లో మెర్జ్ చేయడం జరిగిందో ఇక కాపు సామాజిక వర్గం ఆశయాలు, లక్ష్యాలు కొంత బూడిదిలో చల్లిన పన్నీర్లాగా అయితే మిగిలిపోవడం జరిగింది. చాలామంది కాపు నాయకులు, కాపు వర్గానికి చెందిన ఓటర్లు కావచ్చు, కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజలు కావచ్చు, కొంత నిరాశ అయితే వాళ్ళు కొంచెం అసహనాన్ని కూడా వ్యక్తపరచడం జరిగింది చిరంజీవి పట్ల. అయితే పవన్ కళ్యాణ్ చిరంజీవి యొక్క ఆశయాన్ని, చిరంజీవి యొక్క లక్ష్యాన్ని ఆయన భుజాలపైన వేసుకొని ఎలాగైనా సరే మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో రాణించాలని, కాపు సామాజిక వర్గాన్ని రాజకీయంగా డెవలప్ చేయాలని, కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చూడాలని, అంటే తనే ముఖ్యమంత్రిగా కావాలని కూడా ఒక ఆశయం అయితే బలంగా ఉన్నట్లు మనకు అర్థమవుతుంది ఇక్కడ. కానీ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు తను
నిర్వహించిన బహిరంగ సభలను కానీ ఆ తర్వాత దశలో ఏదైతే జగన్ ప్రభుత్వం పైన ఆయన పోరాడిన తీరు కానీ ఆయన నిర్వహించిన జనవాణి కార్యక్రమాలు కానీ వారాహి యాత్రలు కానీ ఇవన్నీ మనం ఒకసారి చూసినట్లయితే చాలా సీరియస్గా అయితే ఆయన రాజకీయాలపైన ఫోకస్ పెట్టడం జరిగింది. ఎలాగైనా ఏపీ ప్రజలను ఆకట్టుకోవాలి, జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక బలమైన పార్టీగా ప్రజల్లోకి తీసుకుపోవాలనే ఒక దృఢ సంకల్పంతో పవన్ కళ్యాణ్ అయితే పనిచేయడం జరిగింది. కానీ మరి ఇక్కడ రాజకీయంగా అయితే జనసేన పార్టీ ఇప్పటివరకు అయితే ఎదగలేదు. దానికి కారణాలు కూడా లేకపోలేదు. అంటే 2014 సంవత్సరంలో జనసేన పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం, టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పటికి కూడా కేవలం ఒకే ఒక అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే సాధించగలిగింది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పినపాక కానీ భీమవరం కానీ ఆ 2 స్థానాల్లో పవన్ కళ్యాణ్ ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ పడకుండా తర్వాత వెనకడుగు వేయకుండా మళ్ళీ ఎలాగైనా సరే మళ్ళీ రాజకీయాల్లో బలపడడానికి తన వ్యూహాలకు ఎత్తుగడలకు ప్రణాళికలు రచిస్తూ ముందుకు వెళ్ళడం అయితే మనం చూస్తూ ఉన్నాం. ఆ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ కావచ్చు, ఈ ఉభయ గోదావరి జిల్లాలు కూడా తిరుగుతూ అనేక సభలు నిర్వహించడం జరిగింది. ఆ సభల్లో కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ ఇవ్వాలని, రాష్ట్రంలో మార్పు తీసుకొస్తానని, మీరు ఆశించినదా కాకుండా ఎంతో కొంత మార్పును తీసుకొస్తానని, ప్రజలకు అండగా ఉంటానని, మంచి కార్యక్రమాలు నిర్వహిస్తానని, రాష్ట్రంలో ఎంతో కొంత మార్పు అయితే నేను తీసుకొస్తానని, నాకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నాకు ముఖ్యమని చెప్పి అనేక మార్లు ఆయన ప్రజలను ఉద్దేశించి సభల్లో మాట్లాడడం జరిగింది. కానీ ఇక్కడ మరి జనసేన పార్టీ తప్పులు చేస్తుందా? మరి జనసేన పార్టీ ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ కొత్త పార్టీ ఏర్పడినా కూడా వారి యొక్క లక్ష్యాలు, ఆశయాలన్నీ బలంగా ఉంటాయి. ఎప్పుడైతే ఒక రాజకీయ పార్టీ వ్యయ ప్రయాసాలకు ఊర్చి ఒంటరి పోరాటం చేసి తన సత్తా చాటుకున్నప్పుడు మాత్రమే ఆ కొత్త పార్టీలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో వారి యొక్క ఉనికిని కానీ మనుగడను కానీ సాధించగలుగుతాయి. కానీ ఇలా కొత్తగా పెట్టిన పార్టీలు వెంటనే చిన్న రాజకీయ లక్ష్యాల కోసం ఇతర పార్టీలతో, అంటే ప్రధానంగా అప్పుడు ఏవైతే రాజకీయాల్లో బలంగా ఉన్న పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం వల్ల కూడా కొంత ఈ జనసేన లాంటి పార్టీలు వెనుకబడే అవకాశం అయితే మనకు ఉన్నట్లయితే నా అభిప్రాయం. ఎందుకంటే ఒక బలమైన వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్కి సినిమా ఫీల్డ్లో ఒక చరిష్మా ఉంది, ఆయనకు అభిమాన గణం ఉంది, చాలా ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి, ఆయన తీసుకునే రెమ్యునరేషన్ కూడా చాలా ఎక్కువ, ఆయన సినిమాలు కూడా చాలా బాగుంటాయని, అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిగా, హీరోగా పవన్ కళ్యాణ్కి అయితే పేరు. అట్లాంటి వ్యక్తి పార్టీ పెట్టినప్పుడు కొంత ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఒంటరిగా పోరాడి అవి 2 స్థానాలైనా 3 స్థానాలైనా గెలిచి ఆ విధంగా నిదానంగా పార్టీని ముందుకు తీసుకుపోవడం కానీ, పార్టీని ప్రగతి పదం వైపు తీసుకెళ్ళడం, పార్టీని అభివృద్ధి చేయడం అట్లాంటివి చేపడితే బాగుండేది. కానీ 2014లో పొత్తు పెట్టుకోవడం, చతికిలబడడం, మళ్ళీ ఇప్పుడు 2019లో పొత్తు పెట్టుకోవడం, మళ్ళీ చతికిలబడడం, తర్వాత ఇప్పుడు 2024లో కూడా మళ్ళీ టీడీపీతో పొత్తు. ఇక టీడీపీతో పొత్తు కూడా ఇప్పటి వరకు సీట్లు ఖరారు కాకపోవడం, జనసేన శ్రేణుల్లో కూడా మరి అంతర్గతంగా వాళ్ళు మరి ఏం మాట్లాడుకుంటున్నాయి, మరి శ్రేణులు ఎవరైతే జనసేన కార్యకర్తల ఆలోచనలు ఎలా ఉన్నాయి, మరి పవన్ కళ్యాణ్ ఇంటర్నల్ ఫీలింగ్స్ ఏంది, ఆయన అంతర్గత ఆలోచనలు ఏంటి, మరి పార్టీ పైన మరి పార్టీని ముందుకు తీసుకునే విషయంలో పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ఇవైతే ఇంతవరకు అయితే బయటికి రావట్లేదు. కానీ టీడీపీకి మాత్రం తను మొదటి నుండి మద్దతు ఇస్తూ 2024 ఎన్నికల్లో పొత్తులో భాగంగానే, అంటే వైసీపీ పార్టీని
అంటే జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా గద్దెదించాలనే లక్ష్యంతో అయితే రెండు పార్టీలు అయితే కలిసి పనిచేస్తున్నాయి. కానీ మరి పవన్ కళ్యాణ్ కూడా మరి ఏ పార్టీ అయినా కూడా వారికి కొంత వారి యొక్క లక్ష్యాలపైన ఆశయాలపైన స్పష్టత అయితే ఉండాలి. ఎందుకంటే ఇలా అంటే ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం, మళ్ళీ ఇప్పుడు బీజేపీ కలవడం, అంటే ప్రధానంగా బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడం వల్ల ఇక్కడ ముఖ్యంగా మా పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీకి ఇక్కడ ఎక్కువ నష్టం వాటిల్లో అవకాశం అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు పొత్తు పెట్టుకుంటే కనుక ఇక్కడ జనసేన పార్టీకి సీట్లు అయితే తగ్గే అవకాశం ఉంది ఇక్కడ మనకు. అయితే పవన్ కళ్యాణ్ కూడా కొంత ఆచితూచి వ్యవహరించి నిర్ణయాలు తీసుకొని ఆయన రాజకీయంగా అడుగులు వేస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంతవరకు విజయం సాధించే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే ఆ పార్టీ సేమ్ మళ్ళీ ప్రజారాజ్యం పార్టీలాగా కొంత నీరుగారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ అంటే టీడీపీ పార్టీ అంటే జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిసి విజయం సాధించినా కూడా ఇక్కడ మళ్ళీ మరి జనసేనకు ఇచ్చిన సీట్లలో మరి ఎన్ని సీట్లలో మరి జనసేన పార్టీ ఎమ్మెల్యేలు గెలుస్తారు అనే దానిపైన కూడా మనం ఖచ్చితంగా చెప్పలేము. అయితే బీజేపీకి కేటాయించిన సీట్లో మరి బీజేపీ వాళ్ళు ఎంతమంది అక్కడ విజయం సాధిస్తారు అనే విషయాలు మాత్రం మనం ఇప్పుడే అంచనా వేసి చెప్పలేము. అయితే మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తుందనే వార్తలు అయితే మనకు సోషల్ మీడియాలో, తర్వాత వార్తాపత్రికల్లో, తర్వాత వివిధ విశ్లేషణలు, రాజకీయ విశ్లేషకులు కూడా ఈ విషయాన్ని అయితే చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటికైనా సరే జనసేన పార్టీ అసలు ఎందుకు స్థాపించారు, వారి లక్ష్యం ఏమిటి, రాజకీయంగా ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ అన్ని అంశాలను ఒకసారి వీళ్ళు సింహావలోకనం చేసుకొని మరి జనసేన పార్టీని బలపరుస్తారా, మరి పొత్తులతో కలిసి ఇంకా ఈ పార్టీని నీరుగారుస్తారా అనే విషయం అయితే ఆ పార్టీలోని నాయకులు మరి ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది. ఈ ఎన్నికల్లో గనక ఒకవేళ జనసేన పార్టీ ఆశించిన స్థాయిలో స్థానాలు లభించకపోతే మాత్రము మళ్ళీ జనసేన పార్టీ కొంత ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. ఒకవేళ టీడీపీ ఓడిపోయినా కూడా, టీడీపీ జనసేన ఏదైతే బీజేపీ కూటమి ఒకవేళ ఓడిపోయినా కూడా ఇక్కడ తీవ్రంగా జనసేన నష్టపోయే అవకాశం ఉంది. ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా, కొత్తగా ఏర్పడిన ఏ రాజకీయ పార్టీ అయినా ఒంటరిగా పోరాడితేనే ఆ పార్టీలకు మనుగడ ఉంటుంది, ప్రజల్లో కూడా ఆదరణ ఉంటుంది. ఈ పొత్తులు పెట్టుకోవడం వల్ల రకరకాల ఊహాగానాలు, తర్వాత రకరకాల అనుమానాలు ఇలా రకరకాల ట్రోలింగ్స్ రూపంలో పార్టీకి అయితే నష్టం చేకూరే అవకాశం అయితే ఉంది. అయితే జనసేన పార్టీ నాయకులు కావచ్చు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కానీ వారి యొక్క ఏవైతే ఆలోచనలు, అభిప్రాయాలు కావచ్చు అవి కొంత బాహాటంగా ప్రకటించి అది చంద్రబాబు నాయుడుతో కావచ్చు, బీజేపీతో కావచ్చు, వారు కొంత ఆచితూచి వ్యవహరిస్తే వారి యొక్క లక్ష్యాలను చేరుకునే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అంటే షర్మిల ఎంట్రీ అవ్వడం, ఈ షర్మిల ఎంట్రీ అవ్వడం వల్ల కూడా ఇక్కడ ఎక్కువగా నష్టపోయేది జనసేన పార్టీ అని కూడా మనం చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు ఉనికిని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే మళ్ళీ వైఎస్ షర్మిల పీసీసీ పగ్గాలు చేపట్టి ఎంట్రీ ఇచ్చిందో కొంత ఈ పార్టీ అయితే మళ్ళీ అక్కడ పుంజుకుంది. అయితే షర్మిల మంచి నాయకురాలని చెప్పాలి, తండ్రికి తగ్గ తనయురాలుగా మంచి వాక్చాతుర్యం ఉన్న వ్యక్తిగా అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోని రాజకీయాలపై మంచి పట్టున్న వ్యక్తి. ఒకవేళ షర్మిల గనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
తన సత్తాను చాటగలిగితే మాత్రము కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకునే అవకాశం అయితే ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అక్కడ పుంజుకుంటే కనుక మళ్ళీ ఎక్కువగా అక్కడ పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీకి అయితే నష్టం చేకూరే అవకాశాలు అయితే మనకు కనబడుతున్నాయి. ఇక మనం భవిష్యత్తును ఒకసారి చూస్తే కనుక పవన్ కళ్యాణ్కి మంచి భవిష్యత్తు రావాలంటే, పవన్ కళ్యాణ్ తన మనసులో ఉన్న లక్ష్యాలు ఆశయాలు నెరవేరాలంటే పవన్ కళ్యాణ్కి అయితే ఒక దారి అయితే ఉంది. అది బీజేపీ రూపంలో సాధ్యమవుతుందని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి అంత సీన్ లేదు. ఎందుకంటే అక్కడ చెప్పుకోదగ్గ వ్యక్తులు కానీ నాయకులు కానీ బీజేపీ పార్టీలో లేరు. అసలు బీజేపీ పార్టీకి అక్కడ బలం లేదని చెప్పాలి. అయితే బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సమస్యలపై కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరాలను కూడా ఎప్పుడు పట్టించుకోలేదు. ఇటు పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు, పవన్ కళ్యాణ్ సమస్యలు వచ్చినప్పుడు పట్టించుకోలేదు. అక్కడ పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, ఇంకా అనేక సమస్యలను కూడా అంతగా పట్టించుకోలేదు బీజేపీ ప్రభుత్వం. కాబట్టి అక్కడ ప్రజల్లో కూడా బీజేపీ పార్టీ పైన కొంత వ్యతిరేకతే ఉంది. అంటే అక్కడ బీజేపీకి అంత ఆదరణ ప్రజల నుంచి లేదనే చెప్పాలి. ఇక ముఖ్యంగా అమరావతి రాజధానిలో కూడా బీజేపీ వైఖరి అనేటిది వాళ్ళు స్పష్టంగా ఎప్పుడూ చెప్పలేదు. రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినా కూడా బీజేపీ పట్టించుకోలేదు. అది ఓటుకే పరిమితం అయిపోయింది. ఇక అలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు బీజేపీకి ఓట్లేసే పరిస్థితి కూడా లేదు. మరి అలాంటి పార్టీతో నేడు జనసేన టీడీపీ పొత్తు పెట్టుకోవడం కూడా ప్రజలు వింతగా అనుకుంటున్నారు. ఇదేంటి మళ్ళీ ఏపీ సమస్యలను గాలికి వదిలేసిన బీజేపీ పార్టీతో మళ్ళీ జనసేన టీడీపీ పొత్తు పెట్టుకోవడం ఏంటి? ఒకవేళ ఈ కూటమి ఫెయిల్ అయితే కనుక బీజేపీ వల్లే ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని కూడా మనం అనాలిసిస్ అయితే చేయొచ్చు. అయితే ఈ ఎన్నికల తర్వాత ఒకవేళ బీజేపీ పార్టీ ఏపీలో బలపడాలనుకుంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని బీజేపీ పార్టీలోకి తీసుకొని బీజేపీకి ఒక రథసారథిగా పవన్ కళ్యాణ్ను నియమించి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చురుగ్గా పనిచేయగలిగితే కనుక బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైతే బలపడే అవకాశం అయితే ఉంది. లేదంటే పవన్ కళ్యాణ్ అదే జనసేన పార్టీలో ఉండి పొత్తులు పెట్టుకుంటూ పోతే మాత్రము ఇక్కడ కాలయాపన జరగడము, రాజకీయంగా పవన్ కళ్యాణ్ వెనుకబడము, జనసేన పార్టీ వెనుకబడడం అయితే జరుగుతూ ఉంటాయి. ఏ రాజకీయ పార్టీ అయినా ఒక కెరటంలాగా ఎగిసిపడి పుట్టుకొచ్చినప్పుడు ఆ పార్టీ అనేది వారి ఎజెండాలకు వారి లక్ష్యాలకు కట్టుబడి ఆ పార్టీలు పనిచేయాలి తప్ప ఇలా రాజకీయంగా పొత్తులు పెట్టుకోవడం వల్ల అప్పుడప్పుడు ఏవైతే ఫలితాలు ఉంటాయో ఆ ఫలితాలు అనుకూలంగా రాకపోవచ్చు. పోగా రాజకీయంగా కూడా ఆ పార్టీలు నష్టపడే అవకాశం అయితే ఉండొచ్చు. దానికి మనం ప్రధాన సాక్ష్యము జనసేన పార్టీ అని చెప్పవచ్చు. ఇకనైనా జనసేన పార్టీ కొంచెం ఆచితూచి వ్యవహరించి అడుగులు వేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి అవకాశాలున్నాయి జనసేన పార్టీకి. అంటే బీజేపీకి దగ్గరైనా కూడా మరి పవన్ కళ్యాణ్కి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి రాజకీయ భవిష్యత్తు అయితే ఉంటుంది. మరి 2024 ఎన్నికల తర్వాత మరి బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ను టేకప్ చేసి బీజేపీ పార్టీని ఏపీలో బలోపేతం చేస్తే కనుక అటు పవన్ కళ్యాణ్కు ఇటు ఆంధ్రప్రదేశ్లోని కాపు సామాజిక వర్గానికి ఇది ఒక మంచి అవకాశంగానైతే మనం చెప్పొచ్చు. ఈ రకంగా పవన్ కళ్యాణ్ యొక్క లక్ష్యం తీరుతుంది. ఆంధ్రప్రదేశ్లోని కాపు సామాజిక వర్గం ఒక లక్ష్యం అంటే కాపు వ్యక్తి, కాపు నాయకుడు సీఎం అవ్వాలన్న ఆశయం నెరవేరుతుంది. కాపులు రాజకీయంగా ఎదగడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. మరి భవిష్యత్తులో ఇది జరుగుతుందా? మరి భవిష్యత్తు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ భవిష్యత్తు రాజకీయాల లోపల
పూర్తి మార్పులు రానున్నాయా అనే విషయాలు మాత్రం మనకు 2024 ఎన్నికల తర్వాత, ఆ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మరి జనసేన పార్టీ పరిస్థితి ఏంటిది, మరి ఏపీలో బీజేపీ ఎలాంటి ముందడుగు వేయబోతుంది, మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి అనే విషయాలైతే మనకు స్పష్టంగా వస్తాయి. మరి ఈ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి విజయం సాధిస్తుందా, లేదంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందా, ఇవైతే మనం వేచి చూడాలి. మరి ఫలితాలు అనేవి ప్రజల యొక్క నిర్ణయాల మీద, ఆలోచనల మీద, అభిప్రాయాల మీద ఆధారపడి ఉంటాయి. ఎన్నికలు అన్నప్పుడు ఇక్కడ ఓటర్లే దేవుళ్ళు. మరి ఆ ఓటర్ దేవుళ్ళు ఎవరికి అనుకూలంగా తీర్పు ఇస్తారో మనం వేచి చూద్దాం.